తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 15. 6 భయ పిశాచాలు. పార్ట్ 2. రోగ భయం. ద ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్. ఈ భయం శారీరక, సామాజిక వారసత్వంగా సంక్రమిస్తుంది. మరణ భయం, వృద్ధాప్యపు భయాల్లోనే దీని మూలాలుంటాయి. మనిషికి ఇంతవరకు తెలియని భయంకర ప్రపంచాల్లోకి ఈ భయం దారితీస్తుంది. ఈ భయంకర ప్రపంచాల గురించి అతను అంతవరకు చేదైన కథనాలనే విని ఉంటాడు. రోగ భయాన్ని సజీవంగా ఉంచి దాన్ని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే దిశగా అనైతికంగా ఆరోగ్యాన్ని అమ్మకపు సరుకుగా మార్చేసే స్వార్థపరులు కొందరు ఉంటారు. ఒకవేళ మరణం సంభవిస్తే ఎంతటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయానికి సంబంధించి అనేక కథనాలను విని ఉండడం చేత మనిషి అనారోగ్యం అంటే భయపడిపోతాడు. అంతేగాక అనారోగ్యం వల్ల తలెత్తే ఆర్థిక భారాన్ని తలుచుకుని కూడా అతను వణికిపోతాడు. ఒకానొక అనుభవజ్ఞుడైన వైద్యుని అంచనా ప్రకారం తన వద్దకు వచ్చే రోగుల్లో 175 మంది హైపోకాండ్రియా, ఊహాజనిత రుగ్మతతో బాధపడేవాళ్లే. వ్యాధిని తలుచుకుని భయపడితే అలా భయపడడానికి ఏ చిన్న కారణం లేకపోయినప్పటికీ ఆ ఊహే వ్యక్తిలో ఆ రోగం తాలూకు భౌతిక లక్షణాల్ని ప్రేరేపిస్తుందని తెలుస్తోంది. మనిషి మనస్సు అంతటి శక్తివంతమైంది. అది నిర్మించగలదు, ధ్వంసం చేయగలదు. మనుషుల్లోని ఈ అనారోగ్యం తాలూకు భయాన్ని ఔషధ తయారీదారులు చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. మనుషుల బలహీనతలతో ఆడుకునే ఈ క్రూర వ్యాపారం దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఆ కాలంలోనే కాలియర్స్ అనే పత్రిక ఈ స్వార్థపరులైన ఔషధ తయారీదారుల్ని నమ్మవద్దంటూ ప్రజలకు ప్రకటనల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం జరిపిన రీసెర్చ్ ప్రకారం మనుషుల్ని సందేశాల ద్వారా జబ్బులకు గురి చేయొచ్చు. మేము ఈ దిశగా ఒక ప్రయోగాన్ని నిర్వహించాం. 3 వ్యక్తులు బాధితుల్ని ప్రశ్నించడం ద్వారా మా ప్రయోగాన్ని ప్రారంభించాం. మొదట ఒక వ్యక్తి బాధితుణ్ణి నీ జబ్బేంటి, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంటూ పలకరిస్తాడు. ఇలా ప్రశ్నించే వ్యక్తి చిరునవ్వుతో తన సంభాషణను సాగిస్తాడు. అందుకు బదులుగా బాధితుడు అబ్బే అలాంటిదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ప్రతిస్పందిస్తాడు. రెండో వ్యక్తి కూడా ఇలాగే అడిగితే బాధితుడు మొదటి వ్యక్తికిచ్చిన సమాధానాన్నే ఇస్తాడు. కానీ మూడో వ్యక్తి బాధితుడిని పై ఇద్దరిలాగే ప్రశ్నించినప్పుడు అందుకు జవాబిస్తూ బాధితుడు కారణమేంటో నాకు సరిగ్గా తెలియడం లేదు, నాకు ఒంట్లో నలతగా ఉంటోంది అంటాడు. అంటే ఇప్పుడు బాధితుడు నిజంగానే ఏదో రుగ్మతతో బాధపడుతున్నట్టు అనుభూతి చెందుతాడు. మీకు బాగా పరిచితులైన వ్యక్తులపై ఈ ప్రయోగాన్ని చేసి చూడండి, వాళ్ళు కూడా ఇలాగే ప్రతిస్పందిస్తారు. కానీ ఈ ప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొద్దు. కొన్ని తాంత్రిక తెగల్లో శత్రువులపై చేతబడిని ప్రయోగిస్తారని మనకు తెలుసు కదా. బాధితుడి మీద మంత్రతంత్రాన్ని ప్రయోగించడంగా వాళ్ళు దీన్ని పేర్కొంటారు. నిజానికి ఇది కూడా మనిషిని సందేశాలతో రుగ్మతకు గురిచేసే ప్రయత్నంలో భాగమే. రుగ్మత అన్నది నెగిటివ్ థాట్స్ రూపంలో మొదలవుతుంది. సందేశాల రూపంలో ఇలాంటి ఆలోచన స్ఫురణలు ఒకరి హృదయం నుంచే మరొకరి హృదయానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ విషయం అంతా తెలుసుకున్న ఒక తెలివైన వ్యక్తి నన్ను ఎవరైనా ఎలా ఉన్నామని అడిగితే వాళ్ల ముక్కు బద్దలు కొట్టేస్తాను అని అంటాడు. వైద్యులు తమ వద్దకు వచ్చిన రోగులకు స్థల మార్పిడి అవసరం అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మానసిక దృక్పథంలో మార్పు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి. ప్రతి మనిషి హృదయంలోనూ అనారోగ్యం తాలూకు భయం బీజ రూపంలో ఉంటుంది. ఆందోళన, భయం, నిరుత్సాహం, ప్రేమ, వ్యాపారాలకు సంబంధించిన నిరాశ వంటి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ విత్తనం మొలకెత్తుతుంది. వ్యాపారంలోనూ ప్రేమలోనూ ఎదురయ్యే నిరాశలే అనారోగ్యం తాలూకు భయానికి ప్రథమ కారణాలుగా ఉంటున్నాయి. ప్రేమలో విఫలమైన ఒక యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. నెలల పర్యంతం అతని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. సైకాలజిస్ట్ అతనికి చికిత్స చేయడం ప్రారంభించాడు. అతనికి సేవ చేస్తున్న నర్సుల్ని మార్చాడు. తొలుత ఒక అందమైన నర్స్ జాబులో చేరిన తొలి రోజే అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇదంతా డాక్టర్ ముందుగానే నర్సుకు చెప్పి ఒక నాటకంగా మొదలుపెట్టాడు. 3 వారాల్లో ఆ రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ అతను మళ్లీ ప్రేమలో పడ్డాడు. చికిత్స నాటకీయంగా మొదలైన ఆ తర్వాతి కాలంలో రోగి, నర్స్ దంపతులయ్యారు. అనారోగ్యం తాలూకు భయ చిహ్నాలు. ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్. ఈ భయ చిహ్నాలు ఇలా ఉంటాయి. ఆటో సజెషన్, స్వీయోపదేశం. అన్ని రకాల రోగాలకు సంబంధించి ఆటో సజెషన్ ని నెగిటివ్ గా వాడుకునే అలవాటు వల్ల రోగ లక్షణాల కోసం వెతుకుతూనే ఉంటారు. ఏదో ఒక రుగ్మత తనకుందని ఊహించుకుని ఆ ఊహతో సంతృప్తి చెందడం, ఆ రుగ్మత నిజంగానే తనలో ఉన్నట్టు అనుభూతించడం, చికిత్సకు సంబంధించి దొరికిన ప్రతి సమాచారాన్ని సేకరించడం, ఎవరేం చెప్పినా నమ్మడం, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు, ఇతర రోగాలకు సంబంధించిన సంభాషణల్లో మునిగిపోవడం, ఆహార జాగ్రత్తలు పాటించడం, వ్యాయామం చేయడం, వృత్తి నిపుణుల నుంచి ఆరోగ్య సలహాలు పొందకుండానే అన్ని రకాల ప్రయోగాలు చేయడం దీని లక్షణాలు. హైపోకాండ్రియా
అనారోగ్యం గురించే మాట్లాడడం, రోగం మీదే దృష్టిని నిలపడం, స్పృహ తప్పే వరకు ఆ రోగ లక్షణాల్ని తనలో వెతుక్కోవడం, ఏ మందులు ఈ రోగాన్ని నయం చేయలేవు. నెగిటివ్ థాట్స్ వల్ల సంక్రమించే ఈ వ్యాధిని కేవలం పాజిటివ్ థాట్స్ మాత్రమే నయం చేయగలదు. హైపోకాండ్రియా నిజమైన జబ్బు చేసే హాని కంటే ఎక్కువ హాని కలుగజేస్తుంది. నరాలకు సంబంధించిన అనేక రుగ్మతలు ఊహాజనిత రుగ్మతుల్లోంచే పుట్టుకొస్తాయి. ఎక్సర్సైజ్, వ్యాయామం. అనారోగ్యం తాలూకు భయం శారీరక వ్యాయామంతో ముడిపడి ఉంటుంది. అధిక బరువుకు దారితీస్తుంది. ససెప్టబిలిటీ, సందేహం. అనారోగ్యం తాలూకు భయం చాలా వరకు పేదరికం తాలూకు భయంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హైపోకాండ్రియా తలెత్తిన పరిస్థితిలో ఇది డాక్టర్కు, ఆసుపత్రికి చెల్లించాల్సిన ఆర్థిక మూల్యాన్ని తలుచుకుని మరింతగా పేట్రేగిపోతుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తి రుగ్మతకు అనుకూలంగా తనను తాను మలుచుకోవడం మీదే దృష్టిని నిమగ్నం చేస్తాడు. చావు గురించే మాట్లాడుతూ ఉంటాడు. అంత్యక్రియల కోసం డబ్బును ఎలా ఆదా చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. సెల్ఫ్ కాడ్లింగ్, తనను తాను ఓదార్చుకోవడం. హైపోకాండ్రియాను ఒక ఓదార్పుగా అనుభూతించడం, సానుభూతి కోసం వెంపర్లాడటం, బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి జబ్బును ఒక సాకుగా చూపడం, లక్ష్యశుద్ధి లేకపోవడానికి కూడా అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపడం. ఇంటెంపరెన్స్, మత్తు పదార్థాలకు బానిస కావడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి వాటిని పోగొట్టుకోవడం కోసం మద్యాన్ని, మాదక ద్రవ్యాల్ని మితిమీరి ఉపయోగించడం, బాధకు కారణమైన మూలాన్ని తొలగించకుండా ఇలా పక్కదారి పట్టడం, రుగ్మతుల గురించి చదవడం, ఆ రుగ్మతులు తనకు సోకాయేమోనని ఆందోళన చెందడం, ఔషధాల గురించి మరింతగా చదివి తెలుసుకునే లక్షణం కూడా అనారోగ్యం తాలూకు భయచిహ్నమే. ప్రేమను కోల్పోతామన్న భయం, ద ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్. ఇతరుల జీవిత భాగస్వాముని ఆకర్షించే లక్షణం ఉన్న వ్యక్తుల్లో ఈ భయం కనిపిస్తుంది. మరో వ్యక్తి తాలూకు ప్రియురాలతో ప్రేమ కలాపాన్ని సాగించే అలవాటు కూడా ఈ భయానికి దారితీస్తుంది. ఎవరి ప్రేమనైనా కోల్పోతామేమోనన్న భయం మనిషిలో అసూయ, ఇంకా ఇతర మానసిక సంబంధమైన ఉద్వేగాల రూపంలో వ్యక్తమవుతుంది. ప్రాథమిక భయాలన్నిటికన్నా ఇది ఎక్కువ భయంకరమైంది. ఇది మరే ఇతర భయాల కన్నా మనిషిని శారీరకంగా, మానసికంగా కృంగదీస్తుంది. మహిళల్ని బలప్రయోగంతో రాక్షసంగా అపహరించుకుపోయే రాతి యుగంలోనే ఈ భయానికి మూలాలు దాగి ఉన్నాయి. పురుషులు అప్పటి నుండి ఇప్పటిదాకా స్త్రీలను అపహరిస్తూనే ఉన్నారు. కాకపోతే అపహరించే విధానాలు మాత్రమే మారాయి. బలప్రయోగం స్థానే ఇప్పుడు పురుషుడు అందమైన బట్టల్ని, కార్లని బలప్రయోగం కన్నా మరింత ప్రభావపూరితమైన ఇతర కానుకల్ని ఇవ్వడం ద్వారా స్త్రీని అపహరిస్తున్నాడు. నాగరికత తొలినాళ్లలో పురుషుని స్వభావం ఎలా ఉండేదో నేటికీ అలాగే ఉంది. మార్పు లేదు. కాకపోతే అతనిప్పుడు తన వాంఛల్ని వ్యక్తీకరించే పద్ధతుల్లో మార్పొచ్చింది. పటిష్టమైన పరిశోధనలో తెలియని విషయం ఏంటంటే, ప్రేమను కోల్పోతామన్న భయం పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుంది. పురుషుల స్వభావరీత్యా స్త్రీలోలుగా ఉంటారని మహిళలకు అనుభవమే నేర్పుతుంది. దాంతో తన ప్రత్యర్థుల నుంచి పురుషుని కాపాడుకోవడంలో ఆమె ఆందోళనకు గురవుతుంది. ఇదే ప్రేమను కోల్పోతామేమోనన్న భయానికి నాంది. ప్రేమను కోల్పోతామన్న భయ లక్షణాలు. సిమ్టమ్స్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్. ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి. జెలసీ, అసూయ. అకారణంగానే స్నేహితుల్ని, ప్రేమించిన వ్యక్తుల్ని అనుమానించే అలవాటు. అకారణంగానే తన భార్య లేదా భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించడం, ఎవరినీ నమ్మకుండా అందరినీ అనుమానించడం. ఫాల్ట్ ఫైండింగ్, తప్పులనడం. స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ, బిజినెస్ అసోసియేట్స్ లోనూ, ప్రేమించిన వారిలోనూ అకారణంగా లేదా చిన్న చిన్న కారణాలకే తప్పుల్ని వెతికే అలవాటు. గ్యాంబ్లింగ్, జూదం. గ్యాంబ్లింగ్ చేయడం, దొంగలించడం, మోసగించడం వంటి అలవాట్లని కలిగి ఉండడం, లేదా ప్రేమించిన వ్యక్తి కోసం డబ్బును సంపాదించడానికి ప్రమాదకరమైన మార్గాన్ని ఎన్నుకోవడం. అంటే ప్రేమను కొనుక్కోవచ్చన్న భ్రమలో ఉండడం, ప్రేమించిన వ్యక్తి ముందు గొప్పలు ప్రదర్శించడం కోసం, వారి కానుకల్ని కొనిపెట్టడం కోసం ఆదాయానికి మించి ఖర్చులు చేయడం, అప్పుల పాలవడం, నిద్రలో నరిచే అలవాటు, ఇబ్బంది పడడం, పట్టుదల లేకపోవడం, సంకల్ప బలం లోపించడం, సెల్ఫ్ కంట్రోల్ లోపించడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, చీటికి మాటికి ఆగ్రహించడం. వృద్ధాప్యం తాలూకు భయం, ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ముఖ్యంగా 2 వనరుల ద్వారా ఈ భయం చోటు చేసుకుంటుంది. మొదటిది, వృద్ధాప్యం ఒంటరిగా రాదు, అది తన వెంట దారిద్ర్యాన్ని కూడా మోసుకొస్తుందన్న ఆలోచన. రెండోది, మరణానంతర జీవితం గురించి శతాబ్దాలుగా వింటున్న పుక్కిటి పురాణాలు, నరకలోక శిక్షలు తదితరాల వల్ల పుట్టుకొచ్చే భయం. ఇవన్నీ మనిషిని భయం ద్వారా లొంగదీసుకోవడానికి ఆయా సమాజాలు, వ్యవస్థలు కల్పించిన కట్టుకథలే. వృద్ధాప్యంలో మనిషిలో తలెత్తే 2 ప్రాథమిక భయ కారణాలు ఇలా ఉంటాయి. తన సంపదను లాక్కుంటారేమోనని తోటి మనుషుల మీద అపనమ్మకం. మరణానంతర జీవితానికి సంబంధించి అతని మనస్సులో నాటుకుపోయిన భయంకరమైన ఊహాజనిత దృశ్యాలు. వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం కూడా వృద్ధాప్య భయానికి దారితీస్తుంది.
లైంగికపరమైన ఆకర్షణను కోల్పోవడానికి ఏ మనిషి అంగీకరించడు. కానీ ముసలితనంలో ఆ ఆకర్షణను కోల్పోతామన్న ఆలోచన కూడా వృద్ధాప్యం అంటే భయాన్ని కలిగిస్తుంది. వృద్ధాప్య భయానికి దారితీసే సాధారణ కారణాల్లో మొదటిది పేదరికం తాలూకు భయం. పేద ఇంటిని ఎవరు మాత్రం ఇష్టపడతారు? తన వృద్ధాప్యాన్ని ఒక నిరుపేద గుడిసెలో గడపడం అన్నదే చాలా భయంకరమైన ఊహ. ఈ ఊహే ప్రతి ఒక్కరిలో వృద్ధాప్యం అంటే వణుకు పుట్టిస్తుంది. మరో కారణం ఏంటంటే ముసలితనంలో వ్యక్తి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు. ముసలితనం శారీరక, ఆర్థిక స్వావలంబనను, స్వాతంత్ర్యాన్ని హరించివేయడం కూడా వృద్ధాప్య భయానికి హేతువవుతుంది. వృద్ధాప్య భయ చిహ్నాలు. సిమ్టమ్స్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఈ భయానికి సంబంధించి సాధారణంగా కనిపించే లక్షణాలు. 1. మానసిక పరిపక్వత సాధించాల్సిన వయసులో న్యూనతాభావాన్ని, మందకొడితనాన్ని పెంచుకోవడం. అంటే 40 ఏళ్లకు చేరుకోగానే వయస్సంతా చేజారిపోయిందన్న భావనలో పడడం. 2. 40 లేదా 50లకు చేరినందుకే ఏదో తప్పు చేసినట్టు, ముసలితనం చేత అంటూ ప్రతిదానికి క్షమాపణ చెప్పడాన్ని అలవాటు చేసుకోవడం. నిజానికి అన్ని రకాల విప్లవాలకు, మార్పులకు దోహదం చేసే వయస్సది. జ్ఞానానికి, అవగాహనకు పూర్తి స్థాయిలో దోహదం చేసే వయసుకు చేరుకున్నందుకు సంతోషించాలి కానీ విచారించకూడదు. 3. చొరవ, క్రియేటివిటీ, స్వావలంబనలను కోల్పోవడాన్నే ఒక అలవాటుగా మార్చుకోవడం. ఎందుకంటే ఈ లక్ష్యాన్ని సాధించాల్సిన వయస్సునే ముసలితనమనే నెపంతో వృధా చేసుకోవడం. 40కి చేరుకున్న తర్వాత స్త్రీ పురుషులు తక్కువ వయసు వారిలాగా మరింత యవ్వనంగా కనిపించే ప్రయత్నంలో భాగంగా అలంకరించుకుని తోటి వారి ముందు అపహాస్యాల పాలవుతుంటారు. మరణ భయం. ద ఫియర్ ఆఫ్ డెత్. కొందరికి సంబంధించినంత వరకు ఇది అన్ని భయాల కన్నా క్రూరమైంది. కారణమేంటో స్పష్టంగా తెలుసు. మతపరమైన ఛాందసత్వం కొంతమందిలో మరణ భయాన్ని మరింతగా రెట్టింపు చేస్తుంది. అనాగరికులుగా గుర్తింపు పొందిన వాళ్లలో నాగరికుల కంటే మరణ భయం తక్కువగా ఉంటుంది. నేనెక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను వంటి సమాధానాన్ని ప్రశ్నలతో మానవాళి వేలాది సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. చరిత్రలో చీకటి రోజుల దగ్గర నుంచి ఎంత మూల్యం చెల్లించినా, ఎంత తెలివి కలవారైనా, ఎంతటి మోసకారులైనా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయారు. నా శిబిరంలోకి రా, నా నమ్మకాన్ని ఆలింగనం చేసుకో, నా షరతుల్ని అంగీకరించు, నువ్వు మరణించిన తర్వాత నేరుగా స్వర్గానికి వెళ్లేందుకే నేను నీకు టికెట్ ఇస్తాను అంటూ గొంతు చించుకుంటాడు ఒక మతవాది. నా శిబిరానికి వెలుపలే నిలబడు, పిశాచాలు నిన్ను పీక్కు తింటాయి, నీ శాశ్వతత్వాన్ని శాశ్వతంగా బూడిద చేస్తాయి అంటాడు అదే మతవాది. మరణానంతర శిక్షలకు సంబంధించిన భయం జీవితంలోని మాధుర్యాన్ని హరించివేస్తుంది, సంతోషాన్ని అసాధ్యం చేస్తుంది. ఇంతకు మునుపు మనం చెప్పుకున్న మతవాద స్వర్గానికి నేరుగా వెళ్లడానికి టికెట్ ని ఇప్పించలేకపోవచ్చు. అలాంటి సౌకర్యంలోని దురదృష్టవంతులందరూ సరాసరి నరకంలోకి జారిపడొచ్చు. కానీ నరకం తాలూకు ఊహలు మనలో చాలా వాస్తవికంగా పాదుకొని ఉండడం వల్ల స్వర్గానికి వెళ్తామో లేదో కానీ నరకానికి వెళ్లడం మాత్రం ఖాయమని రూఢి చేసుకుంటాం. అదిగో అదే మరణ భయానికి నాంది. ఇప్పట్లాగా పెద్ద పెద్ద కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేని కాలంలో మరణ భయం చాలా ఎక్కువగా ఉండేది. శాస్త్రవేత్తలు ప్రాపంచిక సత్యాలకు సంబంధించి మనలో పేరుకుపోయిన చీకట్లను తొలగించడంలో కొంతమేరకు విజయాన్ని సాధించారు, సత్యాన్ని బోధించారు. ఆ సత్యమే ఇప్పుడు మనల్ని మరణ భయం నుంచి దూరం చేసింది. కాలేజెస్, యూనివర్సిటీస్ లో చదువుకుంటున్న యువతీ యువకులు నరకం, పాపాలకు శిక్షలు అనే భావాన్ని అంత సులభంగా నమ్మరు. బయాలజీ, ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ఇంకా అనేక విభాగాలకు సంబంధించిన శాస్త్రాలు మనుషుల్లో పాతుకుపోయిన రాతి యుగపు నమ్మకాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేశాయి. జీవం అంటే శక్తి. దాన్ని మరే శక్తి లేదా పదార్థము నాశనం చేయలేదు. శక్తి తాలూకు అనేకానేక రూపాల ద్వారా జీవం ప్రయాణిస్తూ ఉంటుంది, పరివర్తన చెందుతూ ఉంటుంది. అయినప్పటికీ అది నాశనం కాదు. మరణం కూడా ఒక పరివర్తనే. ఒకవేళ మరణం ఒక మార్పు లేదా పరివర్తన కాకుంటే ఒక ప్రశాంతమైన, సుదీర్ఘ, శాశ్వత నిద్ర మాత్రమే మరణాన్ని వెన్నంటి వస్తుంది. నిద్రకు మనం భయపడక్కర్లేదు. అందుకే మరణ భయాన్ని శాశ్వతంగా తొలగించుకోండి. ఈ భయం తాలూకు లక్షణాలు ఇలా ఉంటాయి. తగిన లక్ష్యము లేదా వృత్తి లేకపోవడం వల్ల మరణాన్ని గురించి చింతించే అలవాటు చోటు చేసుకుంటుంది. ఈ భయం వయసు మళ్లిన వారిలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యువత కూడా ఈ భయం బారిన పడుతూ ఉంటుంది. ఇతరులకు సేవ చేయడం లేదా ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించి తీరాలన్న పట్టుదలని పెంచుకోవడం ద్వారా ఈ భయాన్ని జయించొచ్చు. తీరిక లేని మనిషి మరణాన్ని గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. అలాంటి వ్యక్తి మరణాన్ని గురించి ఆందోళన చెందడం కన్నా జీవితాన్ని ఆనందించడంలోనే మునిగుంటాడు. కొన్ని సందర్భాల్లో మరణ భయానికి పేదరికం తాలూకు భయానికి లింక్ ఉంటుంది. ఎందుకంటే తాను మరణించిన తర్వాత తన్ను ప్రేమించే వ్యక్తులు పేదరికంలో పడిపోతారన్న భయం ఉంటుంది. శారీరకమైన రోగ నిరోధక శక్తి కొరవడ్డం వల్ల అనారోగ్యం తలెత్తడం కూడా మరణ భయానికి దారితీస్తుంది.
అనారోగ్యం, పేదరికం, సరైన వృత్తి వ్యాపకాలు లేకపోవడం, ప్రేమలో వైఫల్యం, మతి చెడడం, మతపరమైన మూఢనమ్మకాలు మరణ భయానికి సాధారణ కారణాలుగా ఉంటాయి. వృద్ధుని ఆందోళన, ఓల్డ్ మ్యాన్ వరీ. ఆందోళన అనేది ఒక మానసిక స్థితి. దానికి మూలం భయం. అది నెమ్మదిగానే పనిచేసినప్పటికీ దృఢంగా ఉంటుంది. అది స్పష్టంగా ఉంటుంది. వ్యక్తి విచక్షణాశక్తి హరించుకుపోయే వరకు, ఆత్మవిశ్వాసం నాశనమయ్యే వరకు, చొరవ అంతమయ్యే వరకు మెట్టు వెంట మెట్టుగా ఆందోళన తనలోకి తానే చొచ్చుకుపోతుంది. నిర్ణయ శక్తి లోపించడం వల్ల ఆందోళన స్థిరపడుతుంది. అందుకే అదొక మానసిక స్థితి మాత్రమే. దీన్ని నియంత్రించొచ్చు. కుదుటపడని మనసు నిస్సహాయమైంది. సందిగ్ధం మనసును కుదురుగా ఉండనివ్వదు. ఖచ్చితమైన, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమల్లో పెట్టడానికి అవసరమైన సంకల్ప బలం చాలా మందిలో ఉండదు. ఒక కార్యాచరణకు సంబంధించి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం పరిస్థితుల్ని చూసి భయపడనక్కర్లేదు. నేను మరణశిక్షకు గురైన వ్యక్తితో ఒకసారి సంభాషించాను. అతనితో పాటు మరో 8 మంది మరణశిక్షను ఎదుర్కోబోతున్నారు. కానీ అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కొద్దిసేపట్లో అనంత శాశ్వతంలోకి జారిపోబోతున్న సమయంలో మీ అనుభూతి ఎలా ఉందని నేను ప్రశ్నించాను. అందుకతను ఆత్మవిశ్వాసం తొణికిసలాడే చిరునవ్వుతో, ఇది చాలా బాగుంది. మరికొద్దిసేపట్లో నా సమస్యలన్నీ తీరబోతున్నాయి. నేను జీవితం అంతా సమస్యలతోనే గడిపాను. తిండికి బట్టకు మొహం వాచిపోయాను. ఇక వాటితో నాకెంత మాత్రమూ అవసరం లేదు. నేను చావక తప్పదని తెలిసిన క్షణం నుంచి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. విధి నాకు ప్రసాదించిన దాన్ని స్వీకరించడానికి నేను మానసికంగా సిద్ధపడ్డాను అని అన్నాడు. అలా మాట్లాడుతూనే అతను 3కి సరిపడా ఆహారాన్ని సుష్టిగా భోంచేశాడు. ముద్దను అతను ఎంతో సంతోషంగా తిన్నాడు. తనకెలాంటి ప్రమాదము కలగబోదన్నట్టు ప్రశాంతంగా తన భోజనాన్ని అతను సంతృప్తిగా ఆరగించాడు. తన దుస్థితిని ఆమోదించే శక్తిని అతని నిర్ణయమే ఇచ్చింది. కానీ అదే నిర్ణయం ఒక వ్యక్తిని అవాంఛనీయ పరిస్థితుల్ని అంగీకరించకుండా నిరోధించగలదు కూడా. 6 ప్రాథమిక భయాలు సందిగ్ధం వల్ల ఆందోళనగా మారతాయి. మరణాన్ని ఒక తప్పించుకోలేని పరిణామంగా అంగీకరించి మీలోని మరణ భయాన్ని శాశ్వతంగా జయించండి. మీరు ప్రశాంతంగా జీవించడానికి ఎంత అవసరమో అంత ఐశ్వర్యాన్ని సంపాదించి తీరాలన్న నిర్ణయానికి రావడం ద్వారా పేదరికం తాలూకు భయాన్ని కూడా తోసిరాజనండి. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా ఏమన్నా సరే ఆందోళన చెందకూడదు, లక్ష్య పెట్టకూడదన్న నిర్ణయంతో మీలోని విమర్శ తాలూకు భయం గొంతు మీద కాలు పెట్టి దాన్ని పాతాళంలోకి అనగదొక్కండి. ముసలితనాన్ని ఒక వైకల్యంగా కాకుండా ఒక ఆశీర్వచనంగా, జ్ఞానాన్ని, సెల్ఫ్ కంట్రోల్ని, యువతకి తెలియని అవగాహన శక్తిని తెచ్చిపెట్టే వరంగా భావించాలన్న నిర్ణయంతో వృద్ధాప్యాన్ని ఆమోదించండి. రోగ లక్షణాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రోగ భయాన్ని గెలవండి. అవసరమైతే ప్రేమ లేకుండా కూడా జీవించగలనన్న నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రేమను కోల్పోతామన్న భయాన్ని జయించండి. జీవితం నుండి ఆందోళన కన్నా విలువైన కానుకలనే పొందాలన్న దృఢ నిశ్చయానికి రావడం ద్వారా ఆందోళనకు గురయ్యే అలవాటును చంపేయండి. ఈ నిర్ణయం వల్ల మీలో ప్రశాంతత, మీ ఆలోచనల సంయమనం చోటు చేసుకుంటాయి. అంతిమంగా ఇదంతా మీకు సంతోషాన్నిస్తుంది. ఒక వ్యక్తి మనసు భయంతో నిండి ఉండడం వల్ల అది ఆ వ్యక్తికి అందుబాటులో ఉన్న సానుకూల అవకాశాలను ధ్వంసం చేయడమే కాక, ఆ భయ ప్రకంపనలు అతని నుంచి అతని చుట్టూ ఉన్న వారి మనసుల్లోకి కూడా ప్రయాణించి వారి సానుకూల అవకాశాలని కూడా నాశనం చేస్తాయి. కుక్క లేదా గుర్రం తన యజమాని భయానికి గురైన విషయాన్ని వెంటనే కనిపెట్టేస్తాయి. అతని మనసులోని భయ ప్రకంపనలు కుక్క లేదా గుర్రానికి అందుతాయి. అవి తదనుగుణంగా ప్రవర్తిస్తాయి. ఏమాత్రం తెలివిలేని జంతు ప్రపంచంలో కూడా భయ ప్రకంపనల తాలూకు ప్రభావం మనకు కనబడుతుంది. డిస్ట్రక్టివ్ థాట్స్ వల్ల ప్రమాదం. ఒక బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుంచి మనిషి కంఠస్వరం రేడియోకి చేరినంత వేగంగా భయ ప్రకంపనలు ఒక మెదడు నుంచి మరో మెదడుకి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒక వ్యక్తి ప్రతికూల లేదా డిస్ట్రక్టివ్ థాట్స్ కు రూపం ఇస్తే ఆ ఆలోచన ప్రకంపనలు భౌతికంగా తత్సమాన స్థాయిలోనే ఫలితాన్నిస్తాయి. మౌఖిక రూపంలో కాకపోయినప్పటికీ కేవలం ప్రతికూల, విధ్వంసకర ఆలోచనలు తలెత్తినదే తడవుగా అవి రకరకాల మార్గాల్లో నెగిటివ్ గానే ఫలిస్తాయి. అందుకే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ప్రతికూల, విధ్వంసకర ఆలోచనలు చేస్తే అవి వ్యక్తిలోని క్రియేటివిటీని హరిస్తాయి. రెండో విషయం ఏంటంటే, మనసులో డిస్ట్రక్టివ్ థాట్ ఏమైనా ఉంటే అది నెగిటివ్ పర్సనాలిటీని వృద్ధి చేస్తుంది. ఫలితంగా ఆ వ్యక్తిని ఎవరూ ఇష్టపడరు. నెగిటివ్ థాట్స్ చేసే వ్యక్తికి వాటి వల్ల కలిగే మూడో దుష్ఫలితం ఏంటంటే, ఈ ఆలోచన స్ఫురణలు ఇతరుల్ని ప్రభావితం చేయడమే కాక ఆ వ్యక్తి వ్యక్తిత్వంలో నెగిటివిటీ అంతర్భాగమైపోతుంది. జీవితంలో మీ ప్రధాన ధ్యేయం విజయాన్ని సాధించడమే. మీరు విజయ పదాన నడవాలనుకుంటే మీకు మనశ్శాంతి అవసరం. భౌతిక అవసరాలు సంతృప్తికరంగా తీరాలి. అన్నిటికంటే ప్రధానమైనది మీరు సంతోషంగా ఉండాలి. విజయానికి దారితీసే ఈ పరిస్థితులన్నీ తొలుత ఆలోచన స్ఫురణలుగానే మొదలవుతాయి.
మీకు నచ్చిన ఆలోచన స్ఫురణలతో మీ మనస్సును నింపొచ్చు. మీ మనస్సును మీరు నియంత్రించొచ్చు. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడం అంటే దాన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉపయోగించుకోవాల్సిన బాధ్యతను గుర్తెరగడమే. మీ ఆలోచనల్ని మీరు ఎంత ఖచ్చితంగా నియంత్రించుకోగలరో మీరు మీ ఫిజికల్ గోల్ని కూడా అంత ఖచ్చితంగానే సాధించుకోగలరు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ప్రభావితం చేయగలరు, దానికి దిశానిర్దేశం చేయగలరు. మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టుగా మలుచుకోగలరు. లేదా మీ చేతిలో ఉన్న సౌలభ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మీ జీవితాన్ని మీరే నడి సముద్రంలో చుక్కాని లేని నావగా మార్చుకుని ఊహించని విపరిణామాల్ని ఆహ్వానించగలరు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.